నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖీ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. దేశమంతా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మునిగి తేలుతుంది. ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే ఈ రోజును కృష్ణాష్టమి, గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు తమ ఇంటిలోకి రావాలని చాలామంది మహిళలు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి పిండి ముగ్గుతో బాలగోపాలుడికి ఆహ్వానం పలుకుతారు. పాయసం, వడపప్పు, చక్కెర పొంగలి లాంటి ప్రసాదాలతో పాటు సొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్నమీగడ, పాలు నైవేద్యంగా ఆ శ్రీకృష్ణునికి పెడతారు. కృష్ణుడికి కుచేలుడు అటుకులను ప్రేమగా ఇస్తే ఆ బాలగోపాలుడు తన సర్వం కుచేలుడికి అర్చించిన సంగతి అందరికీ తెలిసింది. అందుకే చాలామంది అటుకులు కూడా నైవేద్యంలో ఉండేలా చూసుకుంటారు. ఈ పండుగ రోజు శ్రీకృష్ణుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని, అఖండ విజయాలు చేకూరుతాయని ప్రజల నమ్మకం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి మన స్ఫూర్తి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సాత్విక గుప్తా గారు. వారితో మాట్లాడదాం. ఈవిడ పేరు సాత్విక గుప్తా. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని చదువుకునే వయసు నుండే ఫైర్ అండ్ సేఫ్టీ రంగంలో రాణిస్తూ కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అదిరా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కుటుంబ సభ్యుల సహకారంతో స్వంతంగా నిర్వర్తిస్తూ కొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకుని వారికి ఉన్నత విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడంతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు సాత్విక గుప్తా. వీరికి సంబంధించిన మరిన్ని విషయాలు వారి మాటల్లో. సాత్విక గుప్తా గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సాత్విక గుప్తా గారు ఒక మహిళగా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక తండ్రికి కూతురుగా ఇలా చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అసలు మాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు ఏం చదువుకున్నారు, బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ, ఇవన్నీ చెప్పండి. నేను సాత్విక గుప్తా. నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఎవ్రీథింగ్ హియర్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మల్కాజ్గిరి. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే మా డాడీ మెయిన్ స్పెషల్ రోల్ మోడల్. ఎందుకంటే లైక్ తను ప్రతి దానికి నన్ను ముందరికి చూపించడం అనేది లైక్ చాలా తక్కువ మంది, లైక్ అందరూ చూస్తారు బట్ నన్ను నిజంగానే ఎలాంటి ఇన్ఈక్వాలిటీ లేకుండా చూశారు. అండ్ అది కాకుండా లైక్ నేను బీబీఏ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ బీబీఏ చేశాను ఫ్రమ్ హోలీ మేరీ బిజినెస్ స్కూల్ ఇన్ బేగంపేట్. ఆ తర్వాత నేను ఫస్ట్ ఇయర్లో అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ దానిపైనే పెట్టాను. బట్ ముందర నుంచి అయినా నాకు ఏమని ఇంట్రెస్ట్ అంటే లైక్ నేను ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోనే ఎలాగైనా ముందరికి వెళ్ళాలి అనేది నా ఆలోచన ఉండేది అనమాట, ఫైర్ అండ్ సేఫ్టీ ఫీల్డ్. ఎందుకంటే సేఫ్టీ ఫర్ ఎవ్రీ వన్ అనేది చాలా మంచి సర్వీస్, అందుకనేసి నేను అలా స్టార్ట్ చేశాను. బట్ ఆ తర్వాత ఏంటంటే లైక్ నాకు చాలా టైం దొరికేది. 2 o'clock వరకే డిగ్రీ కాలేజ్ ఉండేది. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్, ఎందుకంటే పక్కనే హ్యామ్స్టెక్ ఉండేది కాబట్టి ఐ యూస్ టు డూ మై ఫ్యాషన్ డిజైనింగ్. సాత్విక గారు తండ్రి ఆశయాన్ని మీ ఆశయంగా భావించారు. అంటే మీకు ఫ్యాషన్ పట్ల కొద్దిగా, ఎందుకంటే ఇప్పటి యూత్, ఇప్పటి జనరేషన్ కావచ్చు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ట్రెండీగా ఉండడం, ఫ్యాషనబుల్గా ఉండడం ఇష్టపడుతుంటారు. కానీ మీరు మీ ఫాదర్ కోసం, అంటే ఆయన పెట్టిన సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా జరుగుతుంది అంతా? ఇట్ ఈస్ గోయింగ్ రియల్లీ వండర్ఫుల్ అండి. చాలా చాలా బాగా జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. లైక్ ఎలా అంటే మనము ఇందులోకి రావడం కాకుండా దానికి తగ్గ కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్. జనాలు నన్ను యాక్సెప్ట్ చేయడం అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్. సో అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అంటే మీరు ఆఫీస్ క్లైమేట్ కంటే అలవాటు పడ్డారా? ఎస్, పడ్డా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనం చదువుకున్న, మీరు ఇప్పుడు బీబీఏ చేస్తున్నారా? ఎంబీఏ చేస్తున్నారు. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నారు, పక్కనేమో ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎలా అనిపిస్తుంది రెండిట్లో మింగిల్ అవ్వడం? ఎలా ఉంది? అది నాకు రెస్పాన్సిబిలిటీ లాగా అనిపించట్లేదండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతి. నేను చిన్నప్పటి నుంచి డాడీని అందులో చూసి, అందులో ఉండి, అందులో చేరడం వల్ల లైక్ నాకు అది కొత్తగా ఏమనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇలాంటిది చేయడము అనేది నాకు ఒక లైక్ డైలీ రొటీన్ లాగా అయిపోయింది అది. సో ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఇలాంటివి అందరికీ తెలియాలి. మనం చూసుకుంటే ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఇలాంటివి చాలా చాలా అంటే చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా రాజీవ్ రతన్ గారు, కరెంట్ డీజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇంత 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 మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి ఫీల్డ్లో ముందు నుంచి అయినా కరప్షన్ చాలా ఉండేదండి, చాలా అంటే చాలా కరప్షన్. బట్ మన రాజీవ్ రతన్ గారు ఇంత కరప్షన్ అనేది మొత్తానికి ఆల్మోస్ట్ క్లోజ్ చేపించారు. ఆయన ఇంత సపోర్ట్ చేయడము
అనేది ఆయన నేను కలిసాను కూడా ఒకసారి. ఇంతకుముందు అలోక్ శ్రీనివాస్ గారు అని ఉండేవారు డీజీగా. ఆయన తర్వాత ఈయన చేసినంత ఎవరు బాగా చేయట్లేదు, ఎందుకంటే కరప్షన్ని ఆపడం అనేది చాలా పెద్ద థింగ్. అండ్ మన కేసీఆర్ గారు ఇంత చేయడము అనేది రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అందుకని చెప్పేసి నేను రీసెంట్గా ఇది సార్ని కలిసినప్పుడు అసలు సార్ ఒకటే మాట అన్నారు, ఏమన్నా అంటే ఇలాంటి ఫీల్డ్లో మీలాంటి వాళ్ళు ఉండి ఎవరెవరైతే తప్పు పనులు చేస్తున్నారో వాళ్ళని మీరు తరిమి కొట్టాలి అనేసి అన్నారు. ఆ మాటకి నేను చాలా ధన్యురాలు, సీరియస్గా. ఇలాంటి సపోర్ట్ రావడము అనేది చాలా చాలా. అదిరా అనే ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించారు మీరు, అంటే ఎంతో మందికి ఎడ్యుకేషన్ విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ ఎలా జరిగింది, మీకు ఎందుకు అనిపించింది అదిరా ఫౌండేషన్ని పెట్టాలని? శరత్ అని చెప్పేసి ఉన్నారండి, అతను వాళ్ళ చిన్న కూతురికి నా పేరు పెట్టుకోవడం జరిగింది. నేను ఆ రోజు నిజంగా షాక్ అయ్యాను. ఆయన చెప్పలేదు, పెట్టిన తర్వాత కూడా ఆయన చెప్పలేదు. సడన్గా ఒకరోజు వాళ్ళ వైఫ్ వచ్చి ఇలా అన్నారనమాట, ఇలా అంటే నేను అసలు నమ్మలేకపోయాను. ఎందుకు అంటే ఆవిడ ఒకటే మాట చెప్పారు, ఏమనంటే లైక్ మీరు మీ ఫాదర్ చేసేదానికి ఇది చాలా తక్కువ అని. సో నేను వాళ్ళని ఆ చిన్న పాపని చూసాక నేను మారకపోతే ఇంకా దానికి అర్థం ఉండదు. సో అందుకని చెప్పేసి ఆమెని, ఆ చిన్న పాపని బేస్ చేసుకొని మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి నేను ఎడ్యుకేషన్లో సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 15 మెంబర్స్ని అరౌండ్ 15 మందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పిస్తున్నాను. అండ్ దీనికి మన రంజాన్ తర్వాత ఈద్ అయింది కదా, ఈద్ తర్వాత మన డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ గారి చేతుల మీదుగా ప్లస్ మన పార్క్ ఎండి వైఫ్ అనన్య సిమ్లాయి గారి చేతుల పైన ఇద్దరు చేతులపైగా మన చిన్నపిల్లలందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాను అసలు. అండ్ ఇది కాకుండా లైక్ మా దగ్గర మెయిన్గా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్, నాకు కంప్లీట్ టీటా తెలంగాణ ఐటీ అసోసియేషన్ సపోర్ట్ కూడా ఉంది. సో మేము ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఇప్పుడు నిర్భయ యాక్ట్ కింద స్పెషల్గా సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తున్నాం ఇప్పటి నుంచి. లైక్ కొంచెం ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది దానికి. సో ఈ May 8th రోజు ఏదైతే మదర్స్ డే ఉందో, మదర్స్ డే రోజు మనము ఈ స్పెషల్ ఫ్లాష్ మాబ్ అనేది అరేంజ్ చేసి మొత్తం బయట అవేర్నెస్ తీసుకొని వచ్చానమాట. సో ఎందుకు మదర్స్ డే అంటే మనకు తెలిసింది ఒకటే అండి, అమ్మ అంటే అమ్మ దృష్టిలో చిన్న బాబాయినా పెద్ద బాబాయినా అమ్మాయి అయినా ఒకటే, ఎలాంటి మనిషి అయినా సరే అమ్మ దృష్టిలో ఒకటే, అంత ప్రేమ ఇస్తుంది. సో అందుకనే నేను అది బేస్గా తీసుకొని మదర్స్ డే రోజే ఏదన్నా చేయాలి, ఎందుకంటే మనమందరం కలిసి అంతే ప్రేమ అమ్మాయి ఎదగడం కోసం చూపించాలి అని చెప్పేసి అలా చేయడం జరిగింది. సాత్విక, ఇంత ఎంగేజ్లోనే మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు, ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చాలామంది పిల్లల్ని చదివిస్తున్నారు, ఎన్నో షోస్ కూడా కండక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, ఇంకా కొంతమంది ఏంటంటే మీలాగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిమ్మల్ని స్ఫూర్తిగా భావించి ఇంకా ముందడుగు వేద్దామని చాలామంది అనుకుంటున్నారు. అలాంటి సక్కులకు అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? నేనైతే ఒకటే ఫీల్ అవుతున్నానండి, ఎందుకంటే లైక్ నేను చెప్పడం కాకుండా సీరియస్గా చాలామంది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనున్న ఫీల్డే స్పెషల్గా తీసుకుంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైజ్లో చూసుకుంటే కూడా గవర్నమెంట్లో తమిళనాడులో ఒకే ఒక ఉమెన్ ఉన్నారండి ఫైర్ అండ్ సేఫ్టీ ఫీల్డ్లో. అండ్ అది కాకుండా ప్రైవేట్ సెక్టర్లో అయితే ఒకవేళ ఉమెన్ ఉన్నా కూడా నాలాగా 20-21 ఇయర్స్లో అయితే ఎవరు లేరు. అంటే ప్రతి ఒక్కరూ ఉమెన్స్ అంటే జస్ట్ ఎప్పుడు ఒక క్లోతింగ్ సెక్టార్లో, ఒక జ్యువెలరీ సెక్టార్లో, లేకపోతే చిన్న చిన్న ఈజీ వేస్లో ఉన్న దాంట్లోనే కాకుండా ఇలాంటి టఫెస్ట్ ఫీల్డ్స్లో కూడా ఉండాలండి. ఎలా అయితే మనము లైక్ ఈ ఏజ్లో ఎవరు లేరు అన్నారు. సో ఐ రియలీ వాంటెడ్ ట్రూ లైక్ ఇప్పుడు నేను ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై సాత్విక ఫైర్ సర్వీసెస్ ఇన్ ద మెయిన్ ఏరియా ఆఫ్ హైదరాబాద్, రాణిగంజ్. ఎందుకంటే ఒకటి మనం రాణిగంజ్ వెళ్తే, సికింద్రాబాద్ వెళ్తే ఒకటే చూస్తాము, ఏ డస్క్ పైన ఏ కౌంటర్ పైన వెళ్ళినా ఒక మెన్నే కనిపిస్తారు. స్పెషల్లీ ఇలాంటి ఫీల్డ్లో ఒక మెన్నే కనిపిస్తారు. ఐ రియలీ వాంట్ టు రీరైట్ ఇట్. ఐ వాంట్ టు షో దట్ ఎలా అంటే లేదు, మా ఏజ్లో వాళ్ళు స్పెషల్లీ అమ్మాయిలు కూడా ఇలాంటి డస్క్లో కూర్చుంటారు అని చెప్పి నేను చూపించాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద మెయిన్ గోల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా అదిరా త్రూ అయితే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలాంటి అమ్మాయి అయినా సరే నేను చాలా సపోర్ట్ ఇస్తున్నాను. మోటివేషనల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు గివ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ డూ సంథింగ్ విత్ అదర్. సాత్విక గుప్తా, విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇలాగ మీరు ఇంకా ముందుకు ఎదగాలి, మీ తండ్రి ఆశయాన్ని ఇంకా నిలబెట్టాలి, మీరన్న ఫైర్ సర్వీసెస్ ఇంకా ముందుకు పోయి చాలామంది హెల్ప్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా అదిరా ఫౌండేషన్ కూడా ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆబాల గోపాలాన్ని తన అల్లరి చేష్టలతో, చిలిపి పనులతో అలరించిన కృష్ణ భగవానుడంటే
ఇష్టపడని వారెవరు చెప్పండి? పిల్లలు, పెద్దలు, మహిళలు అంతా ఎంతో సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు. వీధుల్లో చేరి ఉట్లు కట్టి చేసే అల్లరికి అంతే ఉండదు. మహిళలు ఈ రోజంతా ఉపవాసం ఉంటారు. శ్రీకృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉంటే సప్తజన్మల పాపం నుండి విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఈరోజు శ్రీకృష్ణ దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేసిన వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ కృష్ణ సహస్రనామ పూజ చేయించిన వారికి వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజు ఇంటికి వచ్చే మహిళలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలు పంచితే సకల సంపదలు సిద్ధిస్తాయని అంటారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. సకులు రాసే సమస్యలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఎప్పటిలాగా ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నేను ఈ లెటర్ని వైజాగ్ నుంచి రాస్తున్నాను. మీ ప్రోగ్రామ్ని నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను. నా పేరు వనజ. నేను టీచర్ని. నా స్టూడెంట్ 9th క్లాస్ అబ్బాయి అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. క్లాస్లో పక్క పిల్లల వస్తువులు దొంగతనం చేస్తుంటాడు. టిఫిన్ బాక్స్ తినేస్తుంటాడు. కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. బాగా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఇలాంటి అబ్బాయిని మేము ఎలా కంట్రోల్ చేయగలము? సూచనలు, సలహాలు ఇవ్వగలరు అంటూ రాస్తున్నారు మేడం. సో వనజ గారు ఇంత ఇంట్రెస్ట్గా స్టూడెంట్ మీద కూడా ఎలా కంట్రోల్ చేయాలి, కేర్ తీసుకోవాలనుకుంటున్నారు. చాలా సంతోషం అండి. ఒకటంటే ఇలాంటి పిల్లల్లో ఏంటి ప్రాబ్లం ఉంటుందని ఒకసారి స్టార్టింగ్ నుంచి నేను డిస్క్రైబ్ చేసి చెప్తాను, వినండి. ఒకటి ఏంటంటే పిల్లల్లో బిహేవియర్లో మార్పు అన్నది సాధారణంగా 10-12 ఏళ్ల లోపు మనకి తెలుస్తుందండి. సో కొంతమంది పిల్లలు ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం చెడ్డది కాదు, పక్కన అట్రాక్టివ్గా ఉంటే లాగేసుకుంటారు. అది వాళ్ళది నేను ఇవ్వను అన్నా కూడా వాళ్ళ నుంచి కొంచెం గొడవ పడతారు. కానీ మనం చెప్తే మాత్రం వాళ్ళు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇతర వాళ్ళ బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళని వాళ్ళు ఆపుకోలేరు అనమాట. ఈ పిల్లలు హైపర్ యాక్టివిటీ అంటాం, ADHD అంటాం వీళ్ళకి. అదే కాకుండా కొంతమంది పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చిన్నగా కొన్ని ఎలా అనొచ్చంటే చిన్న క్రిమినల్ యాక్టివిటీస్ అందాం ఈజీగా చెప్పాలంటే. అంటే చిన్న అబద్ధాలు చెప్పడం, దాని తర్వాత ఇంట్లో చెప్పకుండా డబ్బులు తీసేసుకోవడం, ఇంటి స్కూల్కి వెళ్తున్నానని చెప్పి స్కూల్కి వెళ్లకుండా ఇంకెక్కడో తిరిగి రావడం, రాత్రంతా ఇంటి నుంచి బయట ఉండడం, ఇలా చిన్నగా మొదలైంది. సాధారణంగా నెక్స్ట్ లెవెల్ ఎలా వస్తుందంటే క్రూరత్వం కనిపిస్తుంటుంది. ఎలా అంటే మీరు ఈ మధ్యన మనం చూస్తూ ఉంటే ఎంతమందో పిల్లలకి కుక్కలు కాల్చి చంపారని, లేకపోతే డాబా నుంచి విసిరిసారని అవన్నీ చెప్తున్నారు కదా. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఓకే యానిమల్లే కదా, కుక్క పిల్లే కదా, దానికే ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఇది స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది మనకు చాలా మందికి తెలియదు. ఎక్కడ జాలి, దయ, యువతల వాళ్ళ బాధని అర్థం చేసుకోలేక క్రూరత్వం చూపిస్తున్నారో అది మాత్రం ఒక డేంజర్ సిగ్నల్ అని ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఎందుకంటే ఎంపథీ అన్నది ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. యువతల వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు అంటే మనలో కూడా ఒక బాధ కలుగుతుంది. సింపతి అక్కర్లేదు, వాళ్ళ మీద జాలి పడక్కర్లేదు, వాళ్ళు బాధపడుతున్నారా అయ్యో అని మనసులో మనకు కూడా ఒక బాధ కలిగిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎంపథీ. ఏ నిమిషం ఆ ఎంపథీ మనలో కనిపించదో అదొక డేంజర్ సిగ్నల్ అనుకోవాలి. ఏం కాదులే, నా తప్పే ఉంది, నాకు ఎవరికి తెలియపోతే చాలు అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. నేను ఆ పిల్లల్ని కొట్టి వచ్చేసాను, చిన్న పిల్లడు ఎవరికి చెప్పడు, వారికి బెదిరించి వచ్చాను నేను, వాడు ఇంకెవరికి చెప్పుకోలేడు కాబట్టి ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ నేను సేఫ్, నేను హ్యాపీ. కానీ అదే నలుగురికి తెలిసిపోయింది అనుకో, అప్పుడు నేను సారీ చెప్పి తప్పించుకుంటాను అని ఇక్కడి నుంచే మ్యానిపులేషన్స్ చిన్నగా మనకు కనిపిస్తుంటాయి. పెద్దయిన తర్వాత పేరెంట్స్ని ఇంకా వాళ్ళు బెదిరించడము, నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అనడము, ఇలాంటి పిల్లలు మళ్ళీ డ్రగ్ అడిక్షన్కి వెళ్ళడము, గ్యాంగులతో తిరగడము, ఇంకా వేరే మానసిక జబ్బులు రావడం జరుగుతుంటుందండి. కాబట్టి స్టార్టింగ్లోనే ఈ అబ్బాయికి ప్రత్యేకంగా ఉందని నేను అంటలేదు. ఆవిడ 9th క్లాస్కి వచ్చేసాడు కదా, 9th క్లాస్కి వచ్చేసాడు. ఇప్పటికి కొంచెం సర్దుకోవాలి బాబు. ఇంకా అంటే అల్లర్లు స్టార్ట్ అయినా కూడా కొంచెం సర్దుకోవాలి. సర్దుకోకుండా ఇంకా పెరుగుతున్నది అనిపిస్తే మాత్రం, అంటే 4th క్లాస్ నుంచి స్టార్ట్ అయిన అల్లరి 9th వచ్చేసరికి చాలా ఎక్కువ అయిపోయిందని ఎప్పుడు అనిపిస్తున్నదో అప్పుడు మాత్రం పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి కూడా అడ్వైజ్ ఇస్తూ డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిదండి. ఓకే మేడం, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? సో ట్రీట్మెంట్ అన్నది ఫస్ట్ ప్రాబ్లమ్ని అసెస్మెంట్ చేయడం, ఫస్ట్ గుర్తిస్తారు ఎవరు? ఫస్ట్ టీచర్స్ అయినా గుర్తించవచ్చు, పేరెంట్స్ అయినా గుర్తించవచ్చు. సాధారణంగా పేరెంట్స్ ఇంట్లో సమస్యల వల్లనో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో ఇలాంటివి
పెరుగుతాయి. స్టార్ట్ అవ్వకపోవచ్చు కానీ పెరగచ్చు దీనివల్ల. కాబట్టి టీచర్స్ ఫస్ట్ స్టెప్ తీసుకొని, ఆవిడ చాలా మంచి లెటర్ రాశారు, అందుకే అప్రిషియేట్ చేస్తున్నాను. టీచర్స్ ఫస్ట్ స్టెప్ తీసుకొని ఇంటిలో స్కూల్లో కూడా ఒక స్ట్రక్చర్ చేయాలి. స్ట్రక్చర్ ఏంటంటే, ఇలాగ నువ్వు కోపం వచ్చినప్పుడు నువ్వు ఎంత దాకా మాట్లాడచ్చు, చెయ్యి ఎత్తడానికి వీల్లేదు అని కొన్ని రూల్స్ స్కూల్లో పెట్టి, ఆ స్కూల్లో ఆ రూల్స్ పాటించినప్పుడు ఆ అబ్బాయికి మనం ఒక రివార్డ్ చేసి, వెరీ గుడ్, నీ కోపం వచ్చినా కూడా నువ్వు అనలేదు కదా అని అప్రిషియేట్ చేస్తూ అలా చేస్తే ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది స్కూల్లో. సో వాళ్ళకి బిహేవియర్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని తెలుస్తాయి. కాబట్టి పేరెంట్స్లో ఎలా వాళ్ళు సలహా ఇవ్వచ్చో పేరెంట్స్ కూడా ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే, అది పేరెంట్స్ ఒప్పుకోరో, లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వదో, లేకపోతే టీచర్ కెపాసిటీ కన్నా చాలా ఎక్కువగా ఉంది ప్రాబ్లం. అలాంటప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తారు. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము పేరెంట్స్ని కనుక్కునేది, కొన్ని అడ్వైజులు బేసిక్గా ఇచ్చింది చెప్తాను నేను. అఫ్కోర్స్ ఇది చాలా సింపుల్గా నేను చెప్తున్నాను, దీనికి చాలా ఎక్కువగా కాంప్లికేటెడ్గా థెరపీ ఉంటుంది. కానీ ఫస్ట్ ఏంటంటే, తల్లిదండ్రులుగా ఒకే మాట మీద ఉండాలి. అమ్మ నాన్న ఒక మాట మీద ఎప్పుడు ఉండాలండి. అమ్మ నాన్న ఒక మాట మీద లేనప్పుడు కనీసం పిల్లల ముందు ఆర్గ్యుమెంట్ అయితే చేసుకోకూడదు. ఎందుకంటే దీన్ని చేస్తే పిల్లలకి మ్యానిపులేట్ చేయడానికి మనం అవకాశం ఇస్తున్నాం. నాన్న వద్దుంటున్నాడని అమ్మ దగ్గర పర్మిషన్, అమ్మ వద్దుంటున్నాడని నాన్న దగ్గర పర్మిషన్ తీసుకొని వీడిద్దరే ఒకళ్ళొకళ్ళ మాట వినరు. కాబట్టి నేను ఈ పని చెయ్యొచ్చు అనుకున్న పిల్లలకి అది చాలా రిస్క్ ఉంటుంది. చైల్డ్ వయసు బట్టి కూడా పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఉందో అన్నది కూడా పిల్లలకి కూడా చూస్తాం. అదే కాకుండా వీళ్ళకి కొంతమందికి ఈ డ్రగ్స్ కూడా అలవాటు ఉంటాయి, కొంతమందికి యాంగ్జైటీ జబ్బులు లాంటివి కూడా వస్తాయి, డిప్రెషన్ వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వయసు పెరుగుతున్న కొద్దీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ సైకాట్రిస్ట్ రోల్ స్టార్ట్ అవుతుందండి. మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ కోపాన్ని తగ్గించడము, వాళ్ళ అగ్రెషన్ని అదొకటి కొట్టడం, తిట్టడం అని వస్తుంటాయి కదా, అవన్నీ మెడిసిన్స్ చాలా మటుకు కంట్రోల్ అవుతాయి. సో ఇది రెండు చేయాలి. ఒకటి మనకి థెరపీ ఒక వైపు ఉండాలి, రెండోది మెడిసిన్స్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, స్టార్టింగ్లోనే మన దీన్ని అవేర్నెస్ ఉండాలి, గమనించాలి, పట్టుకోవాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, చిన్న చిన్న క్రూరత్వాలు చూస్తున్నప్పుడు, క్రూయల్ యాక్ట్స్ చూస్తున్నప్పుడు ఆ పిల్లల వల్ల పేరెంట్స్ అప్పటికప్పుడు కరెక్ట్ చేయాలి. పర్వాలేదు, ఎవరు చూడలేదు కదా, వదిలేసే, పర్వాలేదు, ఊరుకోక ఎవరితో కంప్లైంట్ చేస్తుంది వదిలేసే అని చెప్తే, ఇది ఆ ఊరు కుక్క పిల్ల కాస్త మన పిల్లలు అవుతారు, మన పిల్లల తర్వాత కాస్త ఇంకా అడల్ట్స్ అవుతారు. కాబట్టి విక్టిమ్స్ అందరూ ఇలా మారచ్చు. కాబట్టి స్టార్టింగ్ లోనే కరెక్షన్ చేస్తే ఇంత దాకా ఎవరికి రాదండి. ఓకే, బాగా చెప్పారు మేడం. అంటే చిన్న వయసులోనే గుర్తించినట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అంటారు. టీచర్ కూడా కరెక్ట్ గా ఇలా సిచ్యువేషన్ అర్థం చేసుకుని రాయడం కూడా చాలా మంచిదైంది. మేడం, వనజ గారు రాసిన సమస్యకు చక్కటి సూచనలు, సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదా సకలు, ఇది వాటి మాటే మంత్రం కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహావిష్ణువు దశావతారాల్లో కృష్ణావతారం చాలా విశిష్టమైనదిగా చెబుతారు. వాస్తవానికి ఎవరిలో లేనటువంటి విశిష్ట గుణాలు కృష్ణునిలో కనిపిస్తాయి. ప్రపంచంలో అల్లరి చేసి అందరి హృదయాలను దోచుకున్న గోపాలుడతడు. కృష్ణలీలల్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. చిన్నప్పుడు హాయిగా ఆటలు ఆడాడు, పాటలు పాడాడు, చిలిపి చేష్టలు చేశాడు. పెద్దయ్యాక ఎన్నో రకాల రాజనీతులు, ఉపదేశాలు చేశాడు. ధర్మశాస్త్రం, తత్వశాస్త్రం, భక్తి మార్గం, వాంగ్మయం, చిత్రలేఖనం, శిల్పం, నృత్యం, సంగీతం, ఇలా భారతీయ సంస్కృతి, నాగరికతలకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ శ్రీకృష్ణుని ముద్ర కనిపిస్తుంది. అందుకే కాబోలు కృష్ణతత్వం తెలుసుకోవడం అంటే సముద్రం లోతును తెలుసుకునే ప్రయత్నం చేయడం లాంటిదని అంటారు పెద్దలు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉంది. మరి ముందుగా రజిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం రజిత గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాగోల్ జెఫ్రీ కాలనీ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్. ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను రాజస్థానీ బెండి ఫ్రై. రాజస్థానీ బెండి ఫ్రై చేస్తారు. ఓకే, మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. శనగపిండి, బెండకాయలు, గ్రీన్ చిల్లీస్, కారము, నూనె, కార్న్ఫ్లోర్, సాల్ట్, ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు. రజిత గారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఓకే, ఇదిగోండి, సరిపోతుందా? సరిపోతుంది. ముందుగా శనగపిండి స్పూన్ ఇమ్మంటారా? సో ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ మనం శనగపిండి వేసుకోవాలి. శనగపిండి తర్వాత కారం,
కారం తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్, తర్వాత సాల్ట్, తర్వాత కొంచెం వాటర్ వేసి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. కలుపుకోవాలా? వేయమంటారా వాటర్? చూడండి. ఇది మిక్స్ అయ్యేలోగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే. సో మనకు ఆయిల్ హీట్ ఎక్కాలి కదా? అవును. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందేమో చూసి మనం ఇంకా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రావడానికి టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. రజిత గారు సరిపోతుందండి? సరిపోతుందండి, అయ్యింది ఇంకా. ఓకే, ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. మనకు బెండి ఫ్రై అయిపోయింది కదా రజిత గారు, నెక్స్ట్ ఏం చేయాలి? ఇది అయిపోయింది మేడం. జస్ట్ దీనిపైన గార్నిష్ చేసుకోవడానికి ఇంకొక బాండి పెట్టి కరివేపాకు, పచ్చిమిర్చీలు జస్ట్ లైట్గా ఒక 1 minute వేయించి దీనిపైన వేసేసుకుంటే రెడీ అయిపోయింది. ఓకే, ఇదే వేసేయమంటారా? ఆల్రెడీ ఆయిల్ హీట్ ఉంది కదా. ఇదిగోండి, దీంతో తీయండి. ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా ఒక 1 minute వేయించుకోవాలి. దీనిపైన జస్ట్ ఇలా మనం ధనియాల పౌడర్ ఇలా వేసుకోవాలంటే. సో మనం పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి వాటిపైనే. అలాగే మనం ధనియా పౌడర్ కూడా చల్లుకోవాలి. ఇవి నూనెలోంచి తీసేయగానే చల్లుకోవాలి. జస్ట్ కొంచెమే, చిటికెడు. ఓకే, తర్వాత కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవాలి. అయిపోయింది, రెడీ అయింది ఇంకా. ఓకే. ఓకే అండి, రాజస్థానీ బెండి ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా దర్శకులు, రజిత గారు తయారు చేసిన రాజస్థానీ బెండి ఫ్రై టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. రాజస్థానీ బెండి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, నూనె, శనగపిండి, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, ధనియా పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. రాజస్థానీ బెండి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ లోపు ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కారం, కార్న్ఫ్లోర్, ఉప్పు వేసి వాటర్ వేసి కొంచెం జారుడుగా కలుపుకొని దీంట్లో కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి బాగా డిప్ చేసుకొని వేడెక్కిన ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండిపై వేసి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా చల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన రాజస్థానీ బెండి ఫ్రై రెడీ. రాజస్థానీ బెండి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రజిత గారు, చాలా బాగుంది. సాధారణంగా మనం బెండి ఫ్రై చేస్తుంటే జిగురుగా ఉంటుంది కదా,
ఆ జిగురు అనేది ఇక్కడ అస్సలు కనిపించట్లేదు. చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు గత 40 సంవత్సరాలుగా భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న అంజలి కిచెన్ వేర్ నాన్ స్టిక్స్ అండ్ కట్లరీ వారి ఈ అద్భుతమైన గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ అండి. చూసారు కదా దర్శకులు, రజిత గారు తయారు చేసిన రాజస్థానీ బెండి ఫ్రై చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. యుద్ధం ఎందుకు చేయాలి, చేసి ఏం సాధించాలి అన్న అర్జునుడి సందేహాలకు శ్రీకృష్ణుడు గీతబోధ చేశాడు. ఈ జీవితం అనే యుద్ధం ఎందుకు చేయాలి, ఈ పోటీ ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలి, మన బలాలు ఏమిటి, బలహీనతలేమిటి, విజయం సాధించాలంటే ఎలాంటి ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి, గెలుపు పరమార్థమేమిటి, ఇలాంటి నేటి తరం సందేహాలకు ఈ ప్రపంచంలో గీతను మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నాం, మానసిక సంఘర్షణలు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం సంతోషంగా జీవించడానికి అవసరమైన జ్ఞానం, సంపద, ఆరోగ్యం, శాంతి ఎలా సంపాదించుకోవాలో భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు మార్గం ఎప్పుడో చెప్పాడు. నేడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు చక్కని పరిష్కారం గీతలో సూచిస్తాడు కృష్ణ భగవానుడు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు. సకలందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. థ్రెడ్తో అందమైన బ్యాంగిల్స్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు నాగమణి గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి నాగమణి గారు. నాగమణి గారు, ఈరోజు మా సకులందరికీ మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ని చూపిస్తానన్నారు. థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఇప్పుడు అమ్మాయిలందరికీ ఎంత ఇష్టం అంటేనండి, ఎందుకంటే బాగా ట్రెండ్ కాబట్టి. సో అమ్మాయిలందరూ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ థ్రెడ్ బ్యాంగిల్ని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో మరి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ని తయారు చేసుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తానండి. ఫస్ట్ ప్యాడ్ అండి, బ్యాంగిల్స్, థ్రెడ్స్, గమ్, ఫ్యాబ్రిక్ గమ్, డెకరేటింగ్ బీడ్స్, సీజర్స్, కటింగ్ ప్లేయర్, నోస్ ప్లేయర్, డెకరేటింగ్ బీడ్స్, స్టోన్స్. ఓకేనండి. సో మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకేం అవసరం లేదు కదండి? లేదండి. ఓకే, మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం బ్యాంగిల్ చేయడానికి ఫస్ట్ ఏదైనా ప్యాడ్ కానీ బుక్ కానీ తీసుకోవాలండి. ఓకే, మామూలుగా జనరల్ గా మనం ఎగ్జామ్ ప్యాడ్స్ ఏమైనా తీసుకోవచ్చు. సో ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ థ్రెడ్ ని తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో సిల్క్ థ్రెడ్స్ ఉంటాయండి మార్కెట్ లో. సో ఈ సిల్క్ థ్రెడ్ తీసుకొని మనం ఒక కార్నర్ నుంచి దీన్ని స్టాంజెస్ వేయాలండి. ఓకే, సో ఇప్పుడు మీరు మినిమం ఎన్ని వేస్తారు? నేను ఇప్పుడు 40 వేస్తున్నానండి. ఓకే, ఇది అయిపోయిందండి. సో ఇక్కడ మనం దీన్ని కట్ చేసేసి ఈ గ్లూ తీసుకొని, సో దారాన్ని మనం ఈ ప్యాడ్ చుట్టూ చుట్టేసామండి. చుట్టిన దారాన్ని అంతా కూడా ఒక్క దగ్గరగా తీసేసుకుని దానిపైన గ్లూ వేసేసుకుంటున్నాం. గ్లూ వేసాము. ఓకే, సో ఎక్కడైతే గ్లూ వేసామో దాని పక్కన మీరు కట్ చేయాలండి. ఓకే, సో మనకు ఆ బంచ్ అంతా కూడా విడిపోకుండా ఉంటుంది. సో ఇలా మనకి బంచ్ రెడీ అయింది. దీనిలో ఏమన్నా అన్ఈవెన్గా ఉంటే తీసేయచ్చు దాన్ని. సో మనకి ఈ బంచ్ ఆఫ్ థ్రెడ్స్ రెడీ అయినాయి. ఇప్పుడు మనం ఏదైతే బ్యాంగిల్ కావాలో ఆ బేస్ బ్యాంగిల్ తీసుకోవాలి. సో ఈ సైజ్ లో ఇప్పుడు మనం ఈ లావుతో మనకు బ్యాంగిల్ తీసుకుంటాం. సో దీనిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ దీనికి ఇన్సైడ్ లో గ్లూ అప్లై చేయండి. ఓకే, సో ఎప్పుడైనా సరే బ్యాంగిల్కి బయట ఈ గ్లూ ఎక్కువ కనుక చేస్తే బ్లాక్ అయిపోతుంది. సో జాగ్రత్తగా కొంచెం పెట్టుకొని, సో ఇన్సైడే కనుక ఎట్లా అన్నా పర్వాలేదు. సో ఫస్ట్ దీన్ని ఇలా స్టిక్ చేసేసేయాలి. సో కొంచెం టైం పడుతుంది. సో ఇలాగా మనం దీని క్లిప్ కానీ ఏదైనా అంటే స్టేషనరీ క్లిప్స్ కానీ క్లాత్ క్లిప్స్ కానీ పెట్టేసేయాలి. సో తర్వాత దీన్ని మొత్తం లెవెల్ చేసుకోవాలి. కానీ ఎక్కడ గమ్ అప్లై చేసినా లోపల సైడ్ మాత్రమే అప్లై చేయాలి. లోపల సైడ్ పెట్టాలి. ఓకే, సో ఒక 3 times తీసుకుంటే సరిపోతుందండి. సో కంప్లీట్ గా ఇలాగే వీవింగ్ చేసేసేయాలి మొత్తం. చుట్టేసి అంటే ఇలా కంప్లీట్ చేసింది ఏదైనా ఉందా? ఉన్నదండి. సో ఇలాగ మనకి ఇన్సైడ్ గమ్ అప్లై చేసేసి దీన్ని ఎక్స్ట్రా థ్రెడ్స్ ని కట్ చేసేసేయాలి. సో ఇలా వస్తుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ అయ్యాక ఇలా వస్తుంది. సో మనం ఇన్సైడ్ ఇట్లా గమ్ అప్లై చేసేస్తే మీకు ఏది కూడా కనపడదు. ముడి వేసుకోవడం అలాంటిది లేదండి, నాట్స్ ఏం వేయకూడదు. ఇదంతా కూడా ఫుల్ గా మొత్తం మనకి స్టిక్కింగ్ మీదే ఉంటుంది. సో గ్లూ అప్లై చేసేసి సెంటర్ లో కూడా మనకి ఇలా బ్యాంగిల్ రెడీ అయింది.
ఓకేనండి. సో ఇప్పుడు బ్యాంగిల్ రెడీ అయింది కదండి, మనం డెకరేటింగ్ బీడ్స్ అది మన చాయిస్. సో మనం ఏం చేయాలంటే డెకరేటింగ్ మాత్రం ఇది టాప్ లేయర్ కదా, చెప్పాను కదా గమ్ ఎక్కువ యూస్ చేస్తాను, సో అందుకని ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నాను. సో ఫ్యాబ్రిక్ గ్లూ మనకి ఏ స్టోన్స్ అయితే కావాలో దాని మీద పెట్టుకొని ఫస్ట్ ఒక లైన్లో గ్లూ అప్లై చేసేసి దాన్ని తీసుకున్నాను. సో నేను దీనికి డెకరేటింగ్ బీడ్స్ అండ్ స్టోన్లెస్ వాడుతున్నాను. ఓకే. సో ఒక 2 లైన్స్ తీసుకుంటారు. 2 లైన్స్ తీసుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో మనకి ఇలా సపరేట్ గా కాకుండా ఇలా షీట్స్ లాగానే వచ్చేస్తున్నాయండి స్టోన్స్ అన్ని కూడా. స్టోన్ లైన్స్ అంటే మనకు దొరికిపోతున్నాయి. ఇవి ఫ్యాబ్రిక్ షాప్, మామూలుగా ఫ్యాబ్రిక్ షాప్స్ లో కూడా, ఫ్యాన్సీ స్టోర్స్ లో కూడా దొరికిపోతున్నాయి. మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ దొరికే ప్లేసెస్ లో, అంటే డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ దొరికే ప్లేసెస్ లో ఇవన్నీ ఉంటుందండి. సో మనం ఇట్లా తీసుకున్నాం కదా, సో దీనికి సెంటర్ లో ఇట్లా పెట్టేద్దాము. బ్యాంగిల్ తీసుకున్న తర్వాత దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేశానండి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మామూలు గమ్ అయితే కనుక మీకు బ్లాక్ అయిపోతుంది. సో అందుకని ఫ్యాబ్రిక్ గ్లూ అయితే డ్రై అయిపోయిన తర్వాత ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, మీకు ఎక్కడ కనపడదు. సో మన డెకరేటింగ్ బీడ్స్కి మాత్రం దాన్ని వాడుతున్నాం. ఓకే. సో ఎక్సెస్ ఉన్న దాన్ని మనం కట్ చేసేద్దాం. ఓకే. ఇది కట్ చేయడం కూడా ఈజీ అండి. ఓకే, అయిపోయిందండి. సో ఇప్పుడు దీనికి అది ఒక బేస్ లేనట్టుగా ఉంది కదండి, మామూలుగా ఓన్లీ స్టోన్ లైన్ స్టోన్స్ పెట్టినట్టే ఉంటుందండి. మనకి ఇది ట్రాన్స్పరెంట్ బేస్ ఉంటుంది కనుక మీరు ఏ బ్యాంగిల్కి వేసుకున్నా, ఏ జ్యువెలరీకి వేసుకున్నా మనం. ఇప్పుడు నేను గోల్డెన్ బాల్ లేస్ తీసుకున్నాను. సో సేమ్ అట్లాగే ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ గోల్డెన్ బాల్ లేస్ అప్లై చేస్తున్నాను. సో రెండు వైపులా కూడా మళ్ళీ గోల్డెన్ బాల్ లైన్ ని పెట్టేస్తారు. అవునండి. ఓకే. ఓకే, అయిపోయిందండి. సో బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఓకే. ఇది డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? జస్ట్ ఒక 15 minutes 20 minutesలో డ్రై అయిపోతుందండి. ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది. సుజాత గారు, ఇవి నేను ఆల్రెడీ రెడీ చేసిన బ్యాంగిల్స్ అండి. సో బ్లూ, గ్రీన్, పింక్, మనకి ఎలాంటి కలర్ కావాలంటే ఇలా మల్టీ కలర్ కూడా మనం చేసుకోవచ్చు. సో మన చాయిస్ డెకరేటింగ్ అది కూడా, దీనిలో డబల్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి రెడీ అయినాయి. ఇవి జుమ్కీస్ అండి. సో ఇప్పుడు మనం తయారు చేసినట్టుగా సేమ్ అలా అండి జుమ్కీస్. దానికి కూడా డెకరేషన్స్ మన జుమ్కీస్ కి కూడా మనం కొంచెం డెకరేషన్ కావాలి అనుకుంటే చేసుకోవాలి, పెట్టొచ్చండి. ఓకేనండి. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇది ఇప్పుడు మనం తయారు చేసిన బ్యాంగిల్ అండి, ఆరెంజ్ బ్యాంగిల్. సేమ్ ఆరెంజ్ బ్యాంగిల్ లాగానే పింక్ బ్యాంగిల్ చేశారు. అలా కొంచెం డెకరేషన్ లో డిఫరెన్స్ అంతే అండి. మనం ఏదైతే మనం చేస్తాం దీనికైతే మనం ఎలాంటి కలర్స్ చాయిస్ అది మన ఇష్టం చూసుకొని, హాఫ్ లో చూసుకొని మనం మల్టీ కలర్స్ చేసుకుంటాం. ఎనీవే, ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రెండీ జ్యువెలరీకి సంబంధించి ఒక మంచి థాట్, చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేర్పించారు మా సకులందరికీ. ధన్యవాదాలండి. చూసారు కదండి నాగమణి గారు ప్రిపేర్ చేసిన బ్యాంగిల్ని. నిజంగా బ్యాంగిల్స్ చాలా బాగుంది కదా, చాలా అందంగా కూడా ఉంది కదా. మరి ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్ మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ బ్యాంగిల్స్ని మనం బయట మార్కెట్లో కొనుక్కోవాలనుకుంటే మినిమం ఇప్పుడు నాగమణి గారు ప్రిపేర్ చేసిన ఒక్క బ్యాంగిల్ 250 రూపాయల నుండి 350 రూపాయల వరకు ఉంది. అలాగే సెట్ బ్యాంగిల్స్ని కొనుక్కోవాలి అనుకుంటే కనుక మినిమం 500 రూపాయలు ఉందండి. మరి ఇంత ఈజీగా మనమే మనకి ఇష్టం వచ్చినట్టుగా మన క్రియేటివిటీని ఉపయోగించి మన డ్రెస్లకి మ్యాచింగ్గా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా ఫోన్ నెంబర్కి డయల్ చేయండి. మరి మా నెంబర్ 040223556540. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆనందమే జీవిత లక్ష్యం అంటాడు గీతాకారుడు. దేనినైతే పొందాక ఇక మరొకటి కావాలని అనిపించదో అదే అపరిమిత ఆనందమంటోంది గీత. ఫలితం ఆశించకుండా ఎవరైతే పనిలో ఆనందాన్ని వెతుక్కుంటారో వారే పరమానందం పొందుతారట. గెలుపు ఓటములను రాత్రి పగలంత సహజం. అందుకే గెలిచినప్పుడు అతిగా పొంగిపోకూడదు, ఓడినప్పుడు అతిగా కుంగిపోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ముఖంపై చిరునవ్వు చెదరనీయకూడదు. మొత్తం మీద గీతా సారమంతా ఒక్కటే. మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయడం, ఫలితం గురించి ఆలోచించకపోవడం. అప్పుడే ప్రతి ఒక్కరికి శాంతి లభిస్తుందని కృష్ణ భగవానుడు చెబుతాడు. ఎంత గొప్ప సత్యమో కదా. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ,
హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.